ఆమ్లెట్ వేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కోడిగుడ్డు ఆమ్లెట్‌తో కర్రీ అంట. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా ఆయన క్యాంటీన్‌లో అప్పుడప్పుడు తింటుంటారు. అక్కడ ఈ కర్రీ వేస్తారంట. నేను ఆమ్లెట్‌తో ఈ కర్రీ అనేది ఫస్ట్ టైం వింటున్నాను. అలాగే వండడం కూడా ఫస్ట్ టైమే. ఈ రెసిపీ నేను ఇన్‌స్టాలో చూసి ట్రై చేశాను. నేను చూసిన వీడియోలో పెద్ద ఆమ్లెట్ వేసుకొని ముక్కలుగా కోసుకున్నారు. నేను తాలింపు పెట్టుకునే ప్యాన్‌లో ఇలా చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకున్నాను. ఆమ్లెట్‌లా వేసుకున్నాక ఆయిల్‌లో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపాక టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. అందులో గ్రేవీకి తగినన్ని వాటర్ వేసుకొని సాల్ట్, అలాగే ఎగ్ మసాలా ఉంటే ఎగ్ మసాలా వేసుకోండి. లేదంటే కొంచెం గరం మసాలా వేసుకోండి. అలాగే కొంచెం పంచదార కూడా వేసుకొని మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆమ్లెట్లు వేసి మూత పెట్టి ఇంకొంచెం టైం బాయిల్ చేసి ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను వెర్స్టైల్ సునీత అనే ఇన్స్టా పేజ్ లో చూసి ట్రై చేశాను. బాయ్ బాయ్.